ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, ప్రతిరోజు ఎంతో ఆసక్తితో వాగ్దానాలను వీక్షిస్తూ అది మీ హృదయంలోనికి తీసుకుంటూ దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు అని ఎందరైతే మీరు అత్యాసక్తితో ఈ వాగ్దానాలను స్వీకరిస్తూ ఉన్నారో మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. అవును, ఆయన వాగ్దానముల పట్ల శ్రద్ధ గలవారిని ఆయన ఎంత మాత్రము నిర్లక్ష్య పెట్టే దేవుడు కాడు. ఆయన నిర్లక్ష్య పెట్టడు అనే దానికి గుర్తు ఏమిటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. యేసు కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడి ఉంది అక్కడ. యేసు ప్రభు వారు కన్నీళ్లు ఎందుకు విడిచాడు? ఆయనకి ఏదైనా కష్టం వచ్చా, ఆయనకి ఏదైనా బలహీనత వచ్చా, ఆయన అవసరాలు తీరే పరిస్థితి లేకనా ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఆయన కన్నీరు కార్చాడు అని మనం చూస్తే ఆయన బాగా ప్రేమించే లేదా ఆయనను ప్రేమించే మరియా మార్తల యొక్క సోదరుడైన లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు ఏడుస్తున్నారు అని ప్రభు దగ్గరకు వర్తమానం వచ్చింది. యేసు ప్రభు అప్పటికే మరియా మార్తలు ఉన్న ఆ బేతనీ అనే ఊరికి వచ్చాడు. యేసు ప్రభువుకి తెలుసు తరువాత సమయంలో చనిపోయిన లాజరుని సమాధిలో నుండి నేను లేపుతాను అని యేసు ప్రభువుకి తెలుసు. మరి అది గొప్ప అద్భుతమైనటువంటి, చాలా ప్రపంచం నివ్వెరపోయి ఆశ్చర్యపడేటువంటి గొప్ప మిరాకిల్ కదండి అది. ఆ పిల్లాడిని లేపడం అనేది గొప్ప సర్ప్రైజ్ అయిపోతారు కదండి వాళ్ళంతా. మరి ఇంత ఆనందదాయకమైన పరిస్థితులు కళ్ళ ముందు యేసు ప్రభు ముందు ఉంటే ఆయన చేయగల సమర్థుడు ఆయనకంతా తెలిసి ఉండి ఆయన ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, తనను ప్రేమించేవాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారని తెలుసు. కానీ ఈలోపు వాళ్ళు అనుభవిస్తూ ఉన్న వేదన, వారు పెడుతూ ఉన్నటువంటి దుఃఖము, వారు కారుస్తున్న కన్నీళ్లు ప్రభు తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, దేవుడు నీతో మాట్లాడేది గుర్తుపెట్టుకో. ఈరోజు శ్రమలో ఉన్నాను అని మీరు అనుకొని ప్రభువుని ఆరాధిస్తున్నా కూడా నాకెందుకు ఈ కష్టాలు, నా దేవుడు నన్ను చూడటం లేదా అని నువ్వు బాధపడుతున్నావేమో. ఆ రోజు లాజరు కోసం, మరియా మార్తల కోసమే కాదు కన్నీరు విడిచాడు ప్రభువారు, నీ విషయంలో కూడా నేను కన్నీరు విడుస్తున్నాను. అంటే గుర్తుపెట్టుకో, మరియా మార్తల జీవితంలో ఆనందాన్ని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. కానీ ఆయన నీ జీవితంలో కార్యం చేసేలోపే నువ్వు కలవరంతో ఉన్నావే, కన్నీరు విడుస్తున్నావే, దుఃఖపడుతున్నావే. నీ దుఃఖాన్ని చూసి నా దేవుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆయన కన్నీరు విడుస్తున్నాడు. ఓ ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఏమిటో మా పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి, ఇక ఏమవుతుందో రాబోవు కాలమందని నీవు భయపడుతున్నావేమో. ఏం భయపడొద్దమ్మా. ఆ రోజు మరియా మార్తల కుటుంబాలలో ఆనందాన్ని అనుగ్రహించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా గొప్ప ఆనంద సంతోషాలను అనుగ్రహించి అన్యజనుల యొక్క గొప్ప సాక్షిగా మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. కన్నులు మూస్తారా? చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీ తల్లి మీ తండ్రి విడిచిన నేను విడువను ఎడబాయను అని మాట ఇచ్చిన నీవు ఇదిగో దుఃఖముతో ఏ విషయంలో అయితే వేదన చెందుతున్నారో ఆ దుఃఖ దినములన్నింటినీ కొట్టివేసి మీ పిల్లలను మీ గొప్ప కార్యాలతో తృప్తిపరచమని. అయ్యా, నీ పిల్లలు ఇప్పటికీ కొన్ని శ్రమలను బట్టి, కొన్ని కష్టాలను బట్టి కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు నాయన. కార్యములు చేసే నీవే, నీ బిడ్డలకు క్షేమము దయచేయమని యేసు నామములో నీవు నీ పిల్లలతో పాటు వారున్న చోటుకు వచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ఈ బిడ్డలను మీరు బలపరచబోతున్నందుకు స్తోత్రాలు. నీ మహిమగల సాక్షులుగా ఉండబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. షలోమ్. నా యేసయ్య ఈ రోజు నుండి మీతో కూడా ఉండి మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈమెకి నడువు నొప్పితో బాధపడుతూ బెడ్ రెస్ట్ అని చెప్పేసి వైద్యులు చెప్పారట. అట్లాంటి సిచ్యువేషన్లో వీరు ఈ యొక్క అడ్డాడ సొసైటీకి వచ్చి దైవజనులను కలుసుకుని వారి చేత ప్రార్థన చేయించుకోవడం జరిగింది. దైవజనులు చేతులుంచి ప్రార్థన చేయగా ఈమెను ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఆ నడువు నొప్పి నుంచి పూర్తిగా స్వస్థత పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. తాడేపల్లి గూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినుకొండలో జూన్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. ఈ సహోదరి పేరు మల్లీశ్వరి గారు. వీరు బాపట్ల జిల్లా బాపయ్య నగరం నుంచి వీరు రావడం జరిగింది. తన చిన్న కుమారుడు వివాహమైంది, పిల్లలు ఉన్నారు. ఆయన త్రాగుడు వ్యసనం కారణంగా ఇంట్లో అసమాధానం. ఆ త్రాగుడు మాని ఆ కుటుంబం సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి తన కుమారుడు మారతాడన్న ఒక ఆశతో 7 శనివారాలు స్వస్థత ఆరాధనలో పాల్గొనడానికి రావాలని తీర్మానం చేసుకుంది. దేవాది దేవుడు అద్భుత రీతిగా వీళ్ళ కుమారుడు త్రాగుడు మానివేసి ఆయన పని చేసుకోవడానికి, కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపబడడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. ఈమె యొక్క కుమారుడి విషయంలో త్రాగుడు మహమ్మారి నుంచి అతనికి విడుదలనిచ్చి కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్దడోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరులాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు.